హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా దానికోసం మంచిగా కడిగి పెట్టుకున్న చేపలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, మీడియం సైజ్ టమాటీలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే 5 చిల్లీలు కూడా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం నిమ్మకాయ సైజు ఉండేంత చింతపండుని తీసి నానబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత వేడెక్కిన ఆయిల్లోని ఫస్ట్గా ఆనియన్స్ యాడ్ చేసి అలాగే ఒక స్పూన్ మెంతులు యాడ్ చేయాలి. మెంతులు ఆరోగ్యానికి మంచి, ఇంకా చేపల పులుసులు వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆ 2 వేసిన తర్వాత మంచి ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. టమాటీ ముక్కలు మగ్గేంత వరకు కలుపుకోవాలి. అందులోనే ఒక స్పూన్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత అందులోని రోస్టెడ్ జీలకర్ర ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే జీలకర్రని ధనియాల్ని మంచిగా వేయించి మిక్సీ పట్టాలి. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అందులోనే తగినంత కారం, టేస్ట్కి తగ్గేంత కారం మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేయాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా చింతపండు రసాన్ని మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఆ రసం యాడ్ చేసుకోవాలి. అది తిక్కగా వస్తుంది కాబట్టి అందులోనే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం పులుపు అంతా వచ్చేంత వరకు మనం గట్టి పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు కూడా మనకి ఎక్కువ పడుతుంది. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి దాన్ని కొంతసేపు ఉండనియాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ ఈ పౌడర్ సాల్ట్ కంటే ఈ క్రిస్టల్ సాల్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోగానే అది పులుసులో మారుతుంది. కొంచెం బాగా మరిగిన తర్వాత ఫిష్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేసుకుంటే ఫిష్కి మసాలా అనేది మంచి పట్టి పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. స్పూన్తో ఎక్కువగా కాకుండా జస్ట్ అట్లా పైన కలిపి పెట్టుకోవాలి. మూత పెట్టి వదిలేస్తే మంచిగా పులుసు అనేది బాగా మరుగుతుంది. తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటి అని అంటే మనకి స్పైసీనెస్ అనేది అప్పుడు తెలుస్తుంది. మధ్యలో స్పూన్ కలుపుకుంటా మధ్యలో ఇట్లా డైరెక్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే పీసెస్ అనేవి బ్రేక్ అవ్వవు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా లాస్ట్లోని కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. తర్వాత కొరియాండర్ చల్లుకొని దించుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.